ఈరోజు తిరుమలపాలెం మండల పరిధిలోని జల్లిపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దీనికి మండల నాయకులు పోట్ల కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, అంటే ఈ గ్రామంలో ఎప్పటి నుంచి జరుపుతున్నారు? దీనికి అసలు విశిష్టత ఏంటి? ఈ గ్రామంలో సుమారుగా 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కర్ణం దొరలు ఈ గుడి కట్టించింది. కర్ణం దొరలు కట్టించారు. బసవరాజు సీతారామచంద్ర స్వామి 50 సంవత్సరాల నుంచి కూడా ఈ సీతారామ కళ్యాణం చక్కగా నడుస్తుంది. ఇక్కడ మండలంలోనే మొదటిదాన్నే చెప్పుకోవచ్చు. చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అన్నదానం జరుగుతుంది. మరి చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి అత్యధిక భక్తులు వస్తారు. మరి గ్రామ పెద్దలందరూ కూడా మంచిగా సహకరిస్తారు. ఇక్కడ పార్టీ భేదాలు అనేటివి ఏం లేకుండా మరి శ్రీరామనవమిని పార్టీలకు అతీతంగా అందరూ చిన్న పెద్ద ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా నవమి వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఇంత ఘనంగా ఎక్కడ ఈ మండలంలో అయితే ఎక్కడ జరగట్లేదు. అన్నదానం కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా మరి మా గ్రామంలో అన్నదమ్ముల లెక్క, అన్నజల్లు లెక్క చక్కగా కలిసికట్టుగా శ్రీరామనవమిని మరి ఏదైనా సరే దైవ దర్శనాలు కానీ ఇటువంటి దైవ కార్యక్రమాల్లో అంతా కలిసికట్టుగా చేసుకుంటాం. దీనికి అంటే చరిత్ర ఒకటి ఉంది. జల్లిపల్లిలో పురాతన నుంచి ఒక చరిత్ర ఉందని చెప్తారు. ప్రధానంగా అసలు ఏంటి అది? శ్రీకృష్ణదేవరాయలు 500 సంవత్సరాల క్రిందట ఇక్కడ పరిపాలన జరిగింది. చాలా చరిత్ర కలిగినటువంటి జల్లేపల్లి 7th క్లాస్ పాఠ్య పుస్తకంలో ఉంది. జల్లేపల్లి శ్రీకృష్ణదేవరాయల గురించి మరి ఆనాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు ఉన్నాయి. ప్లస్ కర్ణం దొరలు ఉన్నారు ఇక్కడ. వారి పరిపాలనలో ఈ దేవస్థానం కట్టడం ఒక అంతా కూడా భక్తి శ్రద్ధలతో చేయటం చక్కగా జరుగుతుంది. సరే, ఆ ఊరికి సంబంధించిన మరో పెద్ద మనిషి ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు దీని ప్రత్యేకత ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు జల్లిపల్లి గ్రామాన్ని అప్పుడు ఆయన పరిపాలించే రోజుల నుండే ఇక్కడ గుట్ట మీద అసలు అక్కడ ఆయన క్యాంప్ ఆఫీసు లెక్క ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ పరిపాలించి ఇక్కడ ఆ తర్వాత బసవరాజు సీతారామచంద్రరావు గారు ధర్మపత్నులు ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు. వారు నిర్మించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అందరం పార్టీతో సంబంధం లేకుండా అందరూ ఆనందం లెక్క ఈ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ గుడికి ఇంకేమన్నా అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా? ప్రభుత్వం నుంచి గుడి కొంచెం శ్రీరావాసులో ఉంది. కొంచెం ప్రభుత్వం నీళ్లు కేటాయిస్తే మేము కొంచెం చేసుకొని మళ్ళీ నూతన నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం పరంగా. మరో పెద్ద మనిషి మనతో ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా అంటే ఇక్కడ సీతారాములు ఎక్కడ పురాతన గ్రామానికి 60 గ్రామాల కంటే హైలైట్ చరిత్ర ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. అట్టి గ్రామాన్ని బసవరాజు సీతారామచంద్రరావు గారు బీరోలు వాస్తవీయులు. వారి గ్రామాన్ని ఆలీలు బండీలను సగం డబ్బులు ఇచ్చి ఈ గ్రామాన్ని కొనడం జరిగింది. కొన్నప్పుడు ఆ డబ్బుని సగం డబ్బుని గ్రామానికి వచ్చించి సగం డబ్బుని మహబూబాద్ జిల్లా, అప్పుడు వరంగల్ జిల్లా కింద ఉండేది ఖమ్మం జిల్లా, ఈ డబ్బుని కచ్చల బండిలో తీసుకుపోయి అక్కడ తహసీలు కట్టేవారు అన్నమాట. ఈ గ్రామంలో మనం రకం రైతాంగం కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే ఈ వచ్చేటువంటి రకాన్ని మన బసవరాజు సీతారామచంద్రరావు గారికి చెల్లించాలి. అట్టి వచ్చిన ఆదాయాన్ని సగం ఆయన ఊరికి వెచ్చించి సగం డబ్బుని మానుకోట తాలూకా వరంగల్ జిల్లాలకు వెచ్చించడం జరిగింది. తర్వాత రాను రాను క్రమీపి ఆ దొరవారి కింద హరిజనులు గిరిజనులు దళితులకు కూడా కొంత సహాయం చేయడం జరిగింది. రాజేశ్వర కింద ఉన్న పొలాన్ని సాకలకు ఇచ్చిండు. గిరికొండ చెరువు కింద హరిజనులు కొంత వెచ్చించిండు. అట్టనే లంబాడీలకు కొంత భూమి వెచ్చించి ఆయన స్వార్థం కోసం పరమార్థం కోసం కూడా ప్రజలకు అన్నదమైన వ్యక్తి ఎవరంటే బసవరాజు సీతారామచంద్రరావు. అట్లనే వారి సమకాలికులైనటువంటి ఉన్నవ రామయ్య గారు కానీ పోట్ల రామచంద్రయ్య గారు కానీ 700 ఎకరాలకు ఇజారుదారంటే పోట్ల రామచంద్రయ్య గారు, ఉన్నవ రామయ్య గారు 150 ఎకరాలు ఇజారుదారంటే మా గ్రామాన్ని సస్యశ్యామలంగా పేదా తారతమ్యం లేకుండా కాపాడిన వ్యక్తులు ఎవరైతే బసవరాజు సీతారామచంద్రరావు, ఉన్నవ రామయ్య గారు, పోట్ల రామచంద్రయ్య అనే వ్యక్తులు ఈ గ్రామాన్ని కలిపాడుతుంది. ఆ రోజుల్లో నిజాం పరిపాలన జరిగినటువంటి రోజుల్లో మా గ్రామ రైతాంగాన్ని మొత్తం కూడా పండబెట్టడం జరిగింది బ్రిటిష్ ధరలు. అట్లాంటి వ్యక్తుల్లో గుర్రం బండేసుకొని పోయినటువంటి పోట్ల రామచంద్రయ్య గారు పిండిపోలు చేరుకొని అక్కడ మన రైతాంగాన్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాంటి చరిత్ర కలిగిన వ్యక్తి. ఈ గ్రామంలో పండిన పంటలు 60 ఊళ్ళ చుట్టూ కూడా 30 అరకలు కట్టిన రైతాంగం ఈ ఊళ్ళో పేద ప్రజలకి అండమండల నుండి ఒక సమస్య అయితే ఊరంతా కలిసికట్టుగా పోరాడి ఆ సమస్యను ఇక్కడే పరిష్కరించడం జరిగింది. అట్లాంటి గ్రామం జల్లేపల్లి. అంటే ఈ గ్రామాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిండు. ఆ రోజుల్లో కొండపల్లి, కందికొండ, నేలకొండపల్లి ఇట్లాంటి గ్రామాలకు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆధీనంలో ఉంది ఈ కోట. చరిత్ర కలిగిన గ్రామం ఏదంటే జల్లేపల్లి.
పెద్ద పెద్ద గుట్టలు ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి గుట్టలు మా గ్రామంలో ఉన్నాయి. సీతాఫలాలకి ప్రసిద్ధిగాంచిన గ్రామం జల్లేపల్లి. అటవీ మృగాలు, జీవరాశులు ప్రతి ఒక్కటి కూడా ఉన్నటువంటి గ్రామం జల్లేపల్లి. విన్నారా? ఇట్లాంటి గ్రామం మీకు ఎక్కడ దొరకదు ఈ ఊళ్ళో. చూడండి, 30 ఎకరాలు కట్టే రైతాంగం ఉంది ఈ ఊళ్ళో. ఒక్కొక్క వ్యక్తి 30 ఎకరాలు కట్టి వ్యవసాయం చేసినటువంటి ఊరు. అట్లాంటి ఊరు ఇది. చాలా మంచి ఊరు, ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా మంచిగా ఉండరు. ఈ దేవాలయాన్ని కట్టించినటువంటి వ్యక్తి ఆయన సొంత ఇది. దీని కింద ఒక 5 ఎకరాల భూమి కూడా ఉన్నది. ఆ భూమిని వచ్చినటువంటి మధ్యలో దాంట్లో SRSP యూనిట్ 2 కాలువ పోయింది. దాని కింద ఆ పోయినటువంటి డబ్బులు కూడా రాముల వారికే ఫిక్స్ చేయడం జరిగింది. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన టీవీ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జల్లిపల్లి గ్రామంలో పురాతనమైన దేవాలయం సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ముఖ్యంగా ఇక్కడ గుట్టలైన నడుమ నునుపురాయి, నల్లపురాయితో ఉన్న 2 గుట్టల, గునిగుట్ట, కిలాయి గుట్ట అనే 2 గుట్టల నడుమ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు 2 అంటే కోటలు నిర్మించుకొని ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారు. ఇక్కడ సీతారాముల కళ్యాణానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించి పలహారాలు తీసుకొని వెళ్తారు. ఇది చరిత్ర గల ఊరు. ఈ తిరుమలపాలెం మండలం జల్లిపల్లిలోనే గుట్టల నడుమ అందంగా ఆహ్లాదకరంగా ఉంటది. దీనికి సంస్కృతి సాంప్రదాయాల మధ్యనే పెళ్లి నిర్వహించబడుతుందని ఆ గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరామెన్ అఖిల్తో వెంకన్న, క్యూనూస్, పాలేరు.